దూరాన సమీపాన ఉన్న బిడ్డలు దయచేసి మీ మీ స్థలాల్లో ఈ అద్భుతమైన ప్రభు ఇచ్చిన ఈ సమయంలో బట్టి మోకరించి చక్కగా ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకై ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మేము మా శక్తి చేత బ్రతకట్లేదు, మా జ్ఞానం చేత బ్రతకట్లేదు, మాకున్న వస్తువుల చేత బ్రతకట్లేదు. మేము తింటున్న ఆహారము కూడా మేము అరిగించుకోలేము. అవును తండ్రి, కేవలం ఈ పూట ఈ క్షణం బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప. నీ కృపయే మమ్మలను సజీవంగా నడిపిస్తుంది. మీ కృపయే మమ్మలను చల్లని రెక్కల చాటున భద్రపరుస్తుంది. మీ కృప వాత్సల్యము చేత నేటి ఈ క్షణము నీ కృపాసనం చేరి ఉన్నాం. ఇందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ఆరాధనగా ఈ లైవ్ లో ఎంతమంది బిడ్డలు ఏకీవిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి. అలాగనే లైవ్ అయిన తర్వాత కూడా మాట్లాడచ్చు. అయ్యా, విరుచున్న బట్టి బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, నీతి గల మీ మాట తేటగా వినిపించు పూర్వలే మాట్లాడండి. ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు వినును కాక అన్నట్టుగా మీరు మాతో మాట్లాడుచుండగా ప్రభా, మమ్మల్ని సజీవంగా స్థిరపరచుకొని ప్రార్థిస్తున్నా. ప్రతి విధమైన నిర్జీవత, నీరసత, అనాలోచన, నిర్లక్ష్యాన్ని నుంచి విడిపించండి. మీరే మా ముందు ప్రభా ప్రదర్శింపబడి మమ్మల్ని ఆధ్యాత్మిక సంపూర్ణమైన నడిపింపులోనికి మమ్మల్ని ముందుకు నడిపించమని. అల్పులము, అయోగ్యులము, నీచులము, పాపులము మీ కృప ఈ రీతిగా ప్రార్థించుటకు మాకు సహాయం దయచేసి ఉన్నది కనుక యేసు నామములో ఈ ప్రార్థన బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శ్రేష్టమైన బట్టి మీరందరూ బిడ్డలు బాగున్నారని తలస్తున్నాం. ప్రియులారా, ఆధ్యాత్మికంగా ప్రభులో కొనసాగించబడుతున్నారని ప్రార్థన యందు, దేవుని సన్నిధి యందు, ఆరాధన యందు శ్రద్ధ కలిగి మీరందరూ భక్తి జీవితాన్ని కొనసాగించవలసిందిగా నా మనవి. దినములు చెట్టువి గనుక అజ్ఞానుల వలె ఉండక దయచేసి జ్ఞానుల వలె నడుచుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. మనం గత కొన్ని దినాలుగా ఈ భయంకరమైన వంటి పాండమిక్ పరిస్థితుల్లో మరి ఇలాంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి మనం చూస్తున్నాం. ఈ భయంకరమైన కరోనా వైరస్ గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితి మరి దేవుడు పరిశుద్ధ గ్రంథాల్లో మరి ఏ చోట్ల ఎలాంటి సందర్భాల్లో జరిగినవి, ప్రజలు దాన్ని ఎలాగ అధిగమించారు, ప్రజలు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, దేవుడు దాన్ని ఎలాగా మరలా దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు అనేవంటి విషయాలను, సందేశాలను మనం సబ్జెక్ట్ బేస్గా వింటూ ఉన్నాం. ఈ పూట దేవుడు అందించినటువంటి వర్తమానం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితిలో ఒక పరిస్థితి చోటు చేసుకుంది. ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, దేవుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే, పామే చంపింది, పామే బ్రతికించింది, పామే దేవుడైంది. అసలు
ఈ పరిస్థితి ఎలాగా ఇశ్రాయేల్ మధ్య చోటు చేసుకుంది, ఈ పరిస్థితి ఎలాగా నేటి ప్రజల్లో చోటు చేసుకుంది, దీని ప్రాథమిక పరిస్థితి నుంచి మనము వర్తమానాన్ని వినడానికి సిద్ధపడదాం. ఎందుకంటే మనం ప్రతిదీ ఎరుకతో జీవించవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి పరిస్థితి కనుక ప్రియులు బిడ్డలు అన్ని విషయాల్లో సంపూర్ణ అవగాహన, భక్తి యొక్క నడిపింపు ఎంతైనా అవసరం కనుక దేవుడు బయలుపరుస్తున్న వాటివే మీకు అందించడానికి సిద్ధపడుతున్నాం. దయచేసి గమనించండి. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ఇశ్రాయేలు ప్రయాణాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రయాణాన్ని వారి బానిసత్వం నుంచి ప్రభు విడిపించి ఇశ్రాయేలుని ప్రభు నడిపిస్తున్నారు. పగలు మేఘ స్తంభం వలన, రాత్రి అగ్ని స్తంభం వలన ఆయన ప్రజలను నడిపిస్తూ గైడ్ చేస్తూ ఉన్నాడు. పూర్తి బాధ్యత మోషేకి అప్పగించారు. మోషే, అహరోను, ఇంకా తర్వాత కొంతమందికి ఆ బాధ్యతను అప్పగించడం, వారి గైడెన్స్ లో ప్రజలు నడుస్తూ ఉన్నారు. ఈ విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ఇలా నడుస్తూ ఉండగా ప్రజలు ఒక చోట ఒక్కొక్కటి అడుగుతూ ఉన్నారు. అది దీనంగా కాదు, అది వేచనగా కాదు, పోనీ అది వేరేగా కాదు, అది ఒక విసుగుదలతో, అది ఒక దేవుని మీద వ్యతిరేక భావంతో అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలుకి నీళ్లు కావాల్సి వచ్చినవి, దేవుడు నీళ్లను అనుగ్రహించారు. మరొకసారి ఇశ్రాయేలుకి ప్రయాణంలో నీళ్లు కావాల్సి వచ్చినాయి. అక్కడ చేదైన నీరు ఉన్నది, మనందరికీ తెలుసు. మోషే దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా మాకు నీళ్లు లేవు, తాగడానికి కూడా చేదైన నీరుంది, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చారా, మేము అక్కడ బానిసత్వం చేసైనా సరే మేము బ్రతుకుతాం కదా అని మోషే మీద తిరుగుబాటు చేయడం జరిగింది. దేవుడు వెంటనే ఆ మారా చేదైన నీరుని దేవుడు మధురంగా చేయడం జరిగింది. అవన్నీ కూడా మనకి తెలుసు. నిర్గమాకాండము 15-24 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత మరలా నిర్గమాకాండంలోని ప్రజల మాంసం అడగడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. మన్నాను కురిపించారు, మన్నాను కూడా భోజనం చేశారు. తర్వాత నీళ్లు అడగడం జరిగింది. బండ నుంచి అయిన నీళ్లు పుట్టించడం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజలు అడుగుతున్న ప్రతీది కూడా ప్రభు ఇస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఇక్కడ సర్పారాధన అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇశ్రాయేలు మధ్య అసలు సర్పం అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలో సర్పారాధన చూస్తాం. మనం కొన్ని విషయాల్లో గ్రహించుకోవాలి. నేటి సమాజంలో చాలా మంది పాములకి పూజ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఇశ్రాయేలు మధ్య కూడా సర్పారాధన ఎక్కడి నుంచి ఎగుమతి చేసుకున్నారు అంటే, దేవుడు అసలు ఈ యొక్క పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినప్పుడు మనం దీన్ని ఎక్కడ చూస్తామంటే, ఫరో దగ్గర మనం ఈ సర్ప సంబంధమైనటువంటి క్రియలు మనం చూస్తూ ఉంటాం. ఫరో మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో కర్రని పాముగా చేసినట్టుగా మనం చూస్తాం. అసలు మోషే కర్ర పాముగా మార్చడానికి గల కారణాలు ఏంటి? అసలు మోషే కర్ర పాములా మార్చడానికి గల కారణం ఏంటంటే, ఫరో అంతకు ముందే పాములను దేవుడిగా భావిస్తున్నాడు, పాములను దేవుడిగా ఆరాధిస్తున్నాడు. ఫరో మాంత్రికులు పాముల ద్వారా ప్రజలను భయపెట్టడం జరిగింది. అందుచేతనే మోషే ఏం చేశాడంటే, మీరైతే పాములను ఆరాధిస్తున్నారో
ఇదిగో నా చేతి కర్ర పాముగా మార్చబడుతుంది. మీరు ఏ అయితే పాములను ఆరాధిస్తున్నారో వాటిలన్నిటిని కూడా ఇది ఓడిస్తుంది అనేవంటి విషయాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి ఇహ సంబంధమైన భూ సంబంధమైన ఈ విగ్రహారాధ సంబంధమైనవి ఇదిగో నేను జయిస్తున్నాను అనేవంటి సూచనగా అక్కడ సర్పమును బట్టి మనం చూస్తా ఉన్నాం. అక్కడ కర్రని పాముగా చేసినటువంటి దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. అక్కడ మనము మోషే సర్పాన్ని చూసాము, ఫరో యొక్క సర్పాలను మనం చూసాం. అక్కడి నుంచి మనం ముందుకు ప్రయాణిస్తే గనక 2 రాజులకు రాసినటువంటి గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చదవండి. 2 రాజులకు రాసినటువంటి గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానని పేరు పెట్టెను. దానికి ధూపము వేయుచు వచ్చి ఉండేది. ఇక్కడ మనం ఒక పదాన్ని మనం చూస్తా ఉన్నాం బైబిల్లో. నెహుష్టాన్ అనగా ఇత్తడి సర్పము అని అర్థం. ఈ ఇత్తడి సర్పానికి ఆరాధించే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఆరాధించే పరిస్థితులు ఎలా ఏర్పాటైనాయి? ఈ ఇత్తడి సర్పాన్ని ఆరాధిస్తూ ఉండగా హిజ్కియా దాన్ని ఏం చేశాడంటే, ఉన్నత స్థలముల మీద ఇలాంటి పనులు జరుగుతూ ఉంటే వాటిల్ని ఏం చేశాడంటే ఈయన పడగొట్టడం జరిగింది. వీటిల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫరో దగ్గర చూసాం, మోషే కర్ర పాము అవడం చూసాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఈ యొక్క నెహుష్టాన్ అంటే ఈ ఇత్తడి సర్పాన్ని ఆరాధించడం మనం చూస్తున్నాం. అసలు మూలం ఏంటి దీనికి? అసలు సరే, మోషే ఏంటంటే దేవుడు మోషే చేత ఇత్తడి కర్రని సర్పంగా మార్చడానికి గల కారణాలు ఏంటంటే, ఫరో ఆరాధిస్తున్నది ఏదైతే ఉందో అది డమ్మీ. అరే, నువ్వు ఆరాధిస్తుంది, నువ్వు సృష్టించుకుని, నువ్వు నిర్మించుకుని ఈ భూమి మీద ఉన్న సృష్టిని నువ్వు ఎందుకు పూజిస్తున్నావు అని ఫరో ఆధారపడిన వంటివన్నీ నిర్జీవమైనవి అని తెలియడం కోసం మోషే కర్రను పాముగా తయారు చేయడం జరిగింది. గమనించండి పిల్లల. అయితే ఇక్కడ మనం గమనిస్తే గనక ఈ పాము ఏం చేసిందంటే, దేవుడు ఈ పామును వాడుకున్నాడు. దీన్ని ఎలా వాడుకున్నాడంటే, ప్రజల యొక్క ప్రతికూలమైన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, మనము సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో మనము 4వ వచనం నుంచి చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం. వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. వీళ్ళు చాలా ప్రయాణించారు. వీరు చాలా అలసిపోయి ఉన్నారు. మనమైతే ఏం చేస్తామంటే, చాలా అలసిపోయి ఉంటే, చాలా ప్రయాసపడి ఉంటే, సహజంగా మనం ఎవరైనా వచ్చి అమ్మ ఇదిగో ఈ బిర్యానీ తిను అని అన్నారే అనుకోండి, నీ బిర్యానీకి ఒక దండం, ముందు నాకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వని అడుగుతాం. వీళ్ళు ప్రభుని ఏమడుగుతున్నారంటే,
ఇక్కడ మాకు ఎంత ప్రయాణిస్తున్నాము, ఎంత ప్రయాసపడుతున్నాము, ఒక మాంసము కూడా పెట్టట్లేదు మాకు. రుచి కలిగిన పదార్థాలు ఒక్కటి నాలుక మీద పడట్లేదు. చదవండి. కాగా కాగా ప్రజలు దేవునికిని మోసేకును మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిరి. చాలండి. వీరు పదే 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 మాట్లాడుతూ ఉన్నారు. నీళ్లు లేకపోయినప్పుడు ఏమన్నారు? మారా మధురముగా మార్చినప్పుడు, మారక ముందు మాకు నీళ్లు లేవు, ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చారా అన్నారు. అక్కడ దేవుడు భరించి ఆ చేదైన నీరు, మారానుభవం మధురముగా మార్చితివి యేసయ్యా, చేదైన వేరు ఏదియు నాలో నిలువనివ్వలేదులే, చేదైన వేరు ఏదైనా నాలో నిలువనివ్వలేదులే. దేవునికి స్తోత్రం కలుగును. నా దీపారాధనలో యేసయ్యా నీ కృపే ఆధారమే, నా వేదనలలో తరించని నీ కృపానందమే. హల్లెలూయా. కనుక మన జీవితంలో చేదైన వేరు ఏది ఉండకుండా ఆయన అన్నిటిని పీకి పాడేశాడు. ఇక్కడ ఇశ్రాయేల్లో ఆ వాటర్ ఎలా ఉందంటే, చాలా అక్కడ ఉంది, ఒక వాటర్ ఉంది, అది చాలా చేదుగా ఉంది. వెంటనే విసుక్కున్నారు, ఆ చేదైన నీరుని మధురంగా మార్చాడు. బండ నుంచి నీళ్లు లేవని విసుక్కున్నారు, అక్కడ కూడా మాకు ఆహారం లేదు అని విసుక్కుని ఎంతో గోలగోల చేశారు. చాలా మంది అటండి దారి మార్గంలోనే హతమైపోయారట, ఒకరినొకరు పొడుచుకుని చంపుకోడు. ఇంకెంత గొడవలంటే, ఇంకెంతసేపు ప్రయాణంలో తిండుకోలే కదా. ఈరోజు బ్రతుకు ప్రయాణంలో కూడా, ఈ బ్రతుకు ప్రయాణం కూడా మనిషికి ఈ డబ్బు, తిండి ఇవన్నీ ప్రాముఖ్యమైపోతున్నాయి. అందుకని అంటున్నాడు, ఈ లోకమే నేను పెంటగయించాను. ఇలాగంటేనే మనం తుదికి చేద్దాం, కానీ ఇలాగ అనడం అబద్ధంగా పాడడం నేర్చుకున్నారు. కాబట్టి ఇలా అనడం ఏం జరుగుతుందంటే, ఉత్తుత్తినే చిన్నపిల్లలకి చందమామరా చందమామరా అంటే అది రాదు, కానీ అది అబద్ధం. కానీ అది పెద్ద ఎదిగేంత వరకు అది తెలుసుకోలేదు అది అబద్ధము అని. ఇప్పుడు నేటి పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ఈ లోకమే నేను పెంటగయించాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఇలా ఎంతమంది లోకాన్ని పెంటగా ఎంచుకున్నారు. ఇశ్రాయేలీయులు కానాను ప్రయాణించాలి. ఎలాంటి ప్రదేశం అంటే, ఒక అద్భుతమైన ప్లేస్ కు వాళ్ళు ప్రయాణిస్తున్నారు. వాళ్ళ గురంతా ఏంటి? అక్కడికి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటాం, అక్కడికి వెళితే సమృద్ధిగా ఉంటుంది, అక్కడికి వెళితే చాలా హ్యాపీగా జీవించవచ్చు. అది వాళ్ళ టార్గెట్. కానీ టార్గెట్ మర్చిపోయారు. వాళ్ళ ఆశ అంతా ఏంటంటే, వాళ్ళ ప్రయాస అంతా ఏంటంటే, ఇప్పుడు మాకేమీ లేదు. చాలా మంది చేసేది ఏంటంటే, దేవుడు ఉంటే తర్వాత చూద్దాం, ఇప్పుడు మాకేమీ లేదు. వాళ్ళ ప్రయాణం ఏంటంటే అద్భుతమైన ప్రయాణం. ఇశ్రాయేలు జనములను దాస్యము నుండి విడిపించి, ఇశ్రాయేలు జనములను దాస్యము నుండి విడిపించి, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశము
నడిపితివి, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశము నడిపితివి. దేవాధిదేవా రాజాధిరాజా, పాపపు చీకటి బ్రతుకులను శాపపు ఊబిలో చిక్కుకొని, పాపపు చీకటి బ్రతుకులను శాపపు ఊబిలో చిక్కుకొని, ప్రభు యేసు రక్తము మన కొరకే, మనం వెలుగు బాటలో నడిచెదము. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన ఉద్దేశించి ఆయన వేసినటువంటి ఎస్టిమేషన్ ఏదైతే ఉందో మీరు బాగా గమనించండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకి ప్రాముఖ్యంగా రావడానికి లేదా మనలో నివాసించాలి అని దేవుడు కోరుకోవడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది ఒక మాట అంటారు, మోసే లాంటి వాడే కానాను వెళ్ళకపోయాడు, ఇశ్రాయేలే కానాను వెళ్ళకపోయారు, మనం ఎంత, మన భక్తి జీవితం ఎంత అని కొంతమంది రాంగ్ ట్రీట్మెంట్. అంటే చూడండి, కొంతమంది 2-3 టైర్లు ప్యాచ్లు వేసినంత నేర్చుకుంటే వెంటనే ఏం చేస్తాడంటే ఒక దుకాణం పెట్టేస్తాడు. అలాగే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే, ఏదో 4-5 రిఫరెన్స్లు 4-5 వాక్యాలు నేర్చుకుని ఆయనకి ఇష్టం వచ్చింది లేదో ఆడు బుర్రలో తోచింది ప్రజల్లో స్థిరపరిచేస్తున్నాడు. మోషే లాంటి వాడే వెళ్ళలేకపోయాడంటే, మోషే యొక్క నాయకత్వం అంతవరకు నడిపించడానికి చాలా ప్రయాసపడ్డాడు. మోషేకి దేవుడు ఏమన్నాడంటే, సరే నీకు అహరోనికి నేను తోడే ఉంటాను, నీకు ఎలా ఉన్నానో అహరోనికి ఉంటాను, నీకేం బాధ లేదు, నువ్వు రా, నేను తీసుకుంటున్నానని మోషేని ప్రభు మోషేతో జీవించడానికి ప్రభు తీసుకెళ్ళిపోయాడు. సరే, ఇక్కడ కానాను ప్రయాణాన్ని మనం చూస్తే గనుక అది భౌతికమైన ఒక ప్లేస్. కానీ ఇప్పుడు కానాను అనే అభౌతికమైనటువంటి ఒక ప్రయాణం మనం చేస్తున్నాం. దానివల్ల అభౌతికమైనటువంటి కానానుకును భౌతికమైన కానానుకుని చాలా దగ్గర సంబంధం ఉంది అనేది మన యొక్క బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. దీన్ని మనం అందరం కూడా ఎరుగుతో ఆలోచించాలి. ఇప్పుడు అనేక మంది ఇప్పుడు కానాను వెళ్ళింది ఎవరు అంటే 2 వ్యక్తులు అని చెప్తాం. అసలు కానాను వెళ్ళినప్పుడు ఆ 2 వ్యక్తులు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఈ ఇశ్రాయేలు సర్వ సమాజం భయపడుతూ ఉంటే ఈ 2 మనుషులు ఏమన్నారో తెలుసా, మీరు ఎవరి గురించి భయపడొద్దు, దేవుణ్ణి సంతోషపెట్టండి చాలు, మనం వెళ్ళవలసిన ప్రయాణం చివరికి మనం వెళ్ళిపోతాం అన్నాడు. కానీ ఇశ్రాయేలులు ఏ ప్రదేశంలో కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి సంతోషపెట్టిన దాఖలాలు లేవు, దేవుణ్ణి సంతోషపెట్టిన సందర్భాలు లేవు. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో ఒక మాట ద్వారా గైడ్ చేస్తుంటే ప్రజలు వెళ్ళలేకపోయారు. అందుకనే ఇలాంటి పరిస్థితి పరమ కానానులో ప్రవేశించే వంటి వారికి ఉండకూడదు. పరమ కానానులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రవేశించాలి. ఈ భౌతికమైన కానానులో ఉద్దేశించిన ఉద్దేశం ప్రజలు నెరవేర్చలేకపోయారు. కానీ ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడైతే నిశ్చయముగా నరకానికి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కూడా పరమ కానానికి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మనల్ని గైడ్ చేయాలకు. అందుకనే పరిశుద్ధాత్మ మనకు కావాలి. అందుకని ఆయన అంటాడు, మీరు నన్ను అంగీకరిస్తే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఎవరైతే ఆత్మచేత నడిపించబడుతున్నారో వాళ్ళందరూ నా పిల్లలు అనబడతారు. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ నా పిల్లలు అనబడతారు. అది చక్కని వాక్యం అండి. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ కావాలి. సరే, ఇక్కడ మనం చూస్తే కనుక వీరు నడిపిస్తున్న ప్రయాణం అంతా కూడా దేవుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు భయంకరంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఒక చోట కాకపోతే ఒక చోట అయినా మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు. అయ్యో, అక్కడి నుంచి అక్కడ నీళ్ళు ఇచ్చిన వాడు ఇక్కడ ఇవ్వడండి, అక్కడ ఆహారం పెట్టిన వాడు ఇక్కడ పెట్టడండి. నిన్ను చిన్నప్పటి నుంచి నీకు ఆరోగ్యం ఇచ్చాడు. తెలిసి తెలియని వయసులో చిన్నప్పుడు ఎన్నో పదార్థాలు తినేసాం. చిన్నప్పుడు మేము కూడా చెట్ల కింద ఉండే ఎన్నో రకరకాల పదార్థాలు చూడండి, రేగిపళ్ళు కావచ్చు, ఇంకా ఏమి ఉంటాయి కదా,
ఇంకా నేరేడు పళ్ళు కావచ్చు, చాలా చిన్నప్పుడు ఆ బాడిలో పడిపోయి కూడా కడుక్కొని తినేసిన సందర్భాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రొటెక్షన్ ఆయన మనకి ఇచ్చాడు. ఎన్నో అసలు ఆ శుద్ధి ఏమీ లేనప్పుడు ఎన్నో ఎక్కడెక్కడ వాటర్ తాగేసాం, ఎన్నో చేసాం. ఎంతవరకు అసలు ఇప్పుడు తీసుకుంటున్న కేర్ అసలు మన చిన్నప్పుడు కావచ్చు ఏ ప్రదేశాలు ఎలా ఉన్నాం మనందరం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడు వరకు దేవుడు సురక్షితంగా కాపాడినప్పుడు ఇప్పుడు ఎందుకు కాపాడారు? ఖచ్చితంగా ఆయన బ్లెస్ చేస్తాడు. కానీ మనము ఎలాగా విశ్వసించాలి? ఇశ్రాయేలు వారి ప్రయాణంలో కూడా వారు చేసిన అవిధేయత పని అదే. అక్కడ నీళ్ళు ఇచ్చాడు కదా ప్రభు, మర్యాదగా వెళ్ళి అయ్యా మాకు దాహంగా ఉంది, అయ్యా అక్కడ నీళ్ళు ఇచ్చారు చాలా తాగాము, మాకు మరలా దాహంగా ఉందంటే ప్రభు ఇవ్వడా, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని మాట్లాడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇదే మాట ఇదే మాట ఇదే మాట. చాలా మంది ప్రజలు ఇలాగే ప్రార్థన చేస్తారు. మేలు జరిగినంతసేపు ప్రభువా చేయి తండ్రి చేయి తండ్రి చేయి తండ్రి. ఇక చివరికి వచ్చేటప్పటికి నువ్వు చేయమని తెలుసు ప్రభువా, నువ్వు నాకు చెయ్యు, నువ్వు నాకు ఎందుకు చేస్తావు అంటారు తప్ప నీకు ఎందుకు చెయ్యాలి అని దేవుడు ప్రశ్నిస్తే, నీకు ఎందుకు చెయ్యాలని దేవుడు ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉందా? నేను చాలా సార్లు పిల్లలకు చెప్తాను, నీకు అడగడానికి సిగ్గు లేకపోతే వినడానికి దేవుడికి ఇబ్బందిగా ఉందేమో గుర్తించు. ఎందుకంటే ఏదో ఫార్మాలిటీ ప్రకారంగా వెళ్ళిపోయి ఏదో ప్రార్థన చేసేసి ఫార్మాలిటీ ప్రకారంగా ప్రభు చూడండి, కిరాణా కొట్టుకు వెళ్ళి కేజీ పంచదార, కేజీ శనగపిండి, కేజీ గోధుమ పిండి, పలానాయి పలానాయి అలా చెప్తూ ఉంటారు కదా. కూరగాయలు కొట్టుకెళ్ళి కేజీ వంకాయలు, కేజీ బెండకాయలు, కేజీ దొండకాయలు. ఈ ప్రార్థన కూడా ఇంతే. ప్రార్థనలో వేచన ఉండాలి, ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి, ప్రార్థనలో వేదన ఉండాలి, ప్రార్థనలో ప్రేమ ఉండాలి, ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఎక్కడ ఇవన్నీ లేదు. ఏదో చూడండి, రికార్డింగ్ క్యాసెట్ ఆన్ చేస్తే మళ్ళీ ఆఫ్ చేసే వరకు పరిగెడుతూ ఒకళ్ళు ప్రార్థన చేస్తారు. నిజంగా ఎప్పుడైనా సరే ప్రార్థన జరిగినప్పుడు అలా చేయమన్నాం అనుకో, కొంతమంది ఏదో 2-3 పదాలు వినిపిస్తే అసలు సబ్జెక్ట్ దేనికోసం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఏకీబిద్దామంటే అంతే. కొంతమంది ప్రార్థన ఏంటంటే ప్రభు తండ్రి ఇదిగో దీవించండి, ప్రభు నడిపించండి, కృప తండ్రి, ఇంతే. ఇంకా ఒక్కొక్కరు అయితే పరిగెడదు. చాలా ఏంటంటే ఒక్కొక్కరు ఈ సిస్టమ్. దేవుడు అంటున్నాడు, మీరు ప్రేమతో రండి, మీరు అడగండి, మీరు నన్ను ప్రేమిస్తూ రండి, నేను ఇస్తానని విశ్వసిస్తూ రండి. నేను ఎవరని ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారు? మిమ్మల్ని ఎవరు అలాగ ఫీడ్ చేస్తున్నారు? అపవాద. దాన్ని తరము కొట్టండి. ఇశ్రాయేలు చేసింది కూడా అదే. చాలా ప్రాంతం నడిచి వచ్చారట, చాలా అలసిపోయి ఉన్నారు. వాళ్ళు అలసిపోయి ఉంటే వాళ్ళు అడిగేది ఎలాగా? వాళ్ళు అలసిపోయారు, చాలా దాహంగా ఉంది. సరే మోషే దగ్గరికి వెళ్ళి మాకు దాహంగా ఉంది కనుక మాకు మంచి నీరు మంచి ఆహారం కావాలి. అలాగేమీ లేదు, గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఏంటి మమ్మల్ని చంపేద్దామని ఇక్కడ తీసుకొచ్చారా? ఇవన్నీ మర్చిపోయాడండి. నీళ్లు తాగిన విషయాలు మర్చిపోయాడు, అక్కడ జరిగిన అద్భుతాలు మర్చిపోయాడు, ఫరో దగ్గర జరిగిన 10 తెగుళ్ళు మర్చిపోయాడు, గతమంతా మర్చిపోయాడు. అరణ్యంలో చంపడానికి మోషే ఎంత ప్రయాసపడాలా? కానీ పిల్లలు గమనించాడు, నేను నీ జీవితంలో నిన్ను ఈ క్షణం ఎలా ఉంచడానికి నిన్ను బ్రతికించలా, నిన్ను ఈ క్షణం ఈ పరిస్థితుల్లో అలా వదిలేయడానికి నిన్ను బ్రతికించలా, నిన్ను ఈ క్షణం వరకు బ్రతికించింది. ఎందుకంటే ఈ క్షణం వరకు నీ బలహీనతలు ఎన్నోసారి బ్యాక్ పెయిన్స్ కావచ్చు, ఎన్నోసార్లు చాలా రకాల బలహీనతలు వచ్చినాయి, చాలా ఆర్థిక సంబంధమైన సమస్యలు వచ్చినాయి, నేను ఇవి జయిస్తానా లేదా అనుకునే సమస్యలు ఎన్నో వచ్చినాయి. అన్ని విషయాలు నువ్వు బ్రతికించింది ఈరోజు చేయలేదు అనే మాట కోసం కాదు, నువ్వు విశ్వసించి మరింతగా బలపరచబడతావని. అందుకంటున్నాడు, నేను ఈరోజు బ్రతికించింది ఎందుకు తెలుసా? నువ్వు ప్రభుకు సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలగాలి. ఈరోజు సజీవంగా నిన్ను ఉంచింది ఎందుకంటే నువ్వు ప్రభుకి సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. ప్రభుకి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. ప్రభునికి దీవెనకరంగా నువ్వు మార్చబడితే కనుక ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన సాక్షిగా రానున్న దినాల్లో ఉంటావు. హల్లెలూయా. అందుకంటున్నాడు, వీళ్ళు చాలా విసుగుతో, అంటే దేవుడు ఒక డిసిషన్ తీసుకున్నాడు.
ఒక ఆలోచన తీసుకున్నాడు. ఇది వాళ్ళు వెంటనే తెచ్చేసాడని వాళ్ళ ఇంట్లో వచ్చి ఇలా అనేసారని తీసుకోలేడు. ఎందుకు తీసుకున్నాడు తెలుసుదా? చాలా సార్లు తిరుగుబాటు జరిగింది. నడిపిస్తున్న నాయకుడి మీదే తిరుగుబాటు జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి అండి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక రాజు ఆ రాజ్యంలో ఉన్నాడు. ఈరోజు భూమి మీదకి మనిషిని ఒక సృష్టినంతా సృష్టించి, ఈ సృష్టిని మీరు పాలించండి, ఈ సృష్టిని అంతా కూడా మన స్వాధీనపరిచాడు. ఈ సృష్టి మనందరికీ అనుకూలంగానే ఉంది, కానీ ఎక్కడ ప్రతికూలంగా లేదు. సృష్టికి ప్రతికూలమైన సృష్టి తయారు చేసి మానవుడే సృష్టికి విరుద్ధంగా మారిపోయాడు తప్ప సృష్టి ఎక్కడ విరుద్ధంగా లేదు. అది గమనించండి ప్రియులారా. కనుక ఇక్కడ మనం గమనిస్తే కనుక ఎప్పుడైతే దేవుడు అనేక సార్లు వీరు తిరుగుబాటు చూస్తాడు, చాలా సార్లు వీళ్ళు ఎన్నిసార్లు అనే పదం ఏంటంటే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు. దేవుడు అనుకున్నాడు, అసలు చంపడం అంటే ఏంటి వీళ్ళకి తెలియాలి. ఇందులో కొంతమంది, ఇందులో ఎవరైతే వీళ్ళని రెచ్చగొడుతున్నారు, వీళ్ళకి ఏంటో చావు అంటే ఏంటో తెలియదు. ఏంటి ఇంతలో నేను గైడ్ చేసి నడిపిస్తుంటే కనీసం అక్కడెక్కడో నీళ్ళు ఇచ్చిన దేవుడు ఇక్కడ ఇవ్వడా? నేను చిన్నప్పటి నుంచి నడిపిస్తున్న దేవుడు ఇప్పుడు నడిపించడా? నీకెన్నో ఆర్థిక సమస్యల నుంచి విడిపించిన దేవుడు ఇప్పుడు నిన్ను ఎందుకు విడిపించడు? నీకు ఇప్పుడు ఎందుకు గైడ్ చేయడం? ఇప్పుడు ఎందుకు నిన్ను లేవనెత్తడు? నిన్ను ఎందుకు మంచి మార్గంలో నడిపించడు? నువ్వెందుకు అవిశ్వాసంగా ఆలోచిస్తున్నావు అంటూ ఆ స్థితిలో దేవుడు ఏం చేశాడంటే పాములని పంపించాడు. ఏం పంపించాడంటే పాముల్ని పంపించాడు. మీరు ఒక విషయం గమనించాలి, ఇక్కడ కేవలం పాములనే పంపించడానికి గల కారణం ఏంటంటే వీరు ఐగుప్తు పురాణము ప్రకారంగా, ఫరో ఐగుప్తు పురాణం ప్రకారంగా ఇప్పటికి దాన్ని మనం చూస్తే కనుక చాలా ఫస్ట్ స్థాయిలో పాముని ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకని ఫరో కూడా మనం చూస్తాం, మనము ఈ పామును ఆరాధిస్తున్నట్టుగా మనం చూసాం. వీళ్ళు ఏం చేశారంటే మోషేకి తెలియకుండా వీళ్ళు ఆ విగ్రహ సంబంధమైన వాటిని వేడల ఆసక్తి చూపించారు. ఫరో దేవుళ్ళ వైపు ఆలోచన మళ్ళింది. వాళ్ళ హృదయాలలో పాము అనేవంటి ఆలోచన వారిని బ్రతికిస్తుంది అనేవంటి భావం వాళ్ళలో ఉంది. ఏ దిగులైనా పంపించవచ్చు, కానీ అక్కడ పాములే పంపించడానికి గల కారణం ఏంటంటే ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని అక్కడ ఏం జరిగిందంటే 5వ వచనం చదవండి. కాగా ప్రజలు దేవునికిని మోషేకిని విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. చదవండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. చూడండి, తాపకరమైనటువంటి పాములను పంపించాడు. సరిసారం లేదంటే రుచి పచి లేని అన్నం. సరే ఏదో అన్నాం, మన ప్రయాణంలో ముందుకు వెళ్ళిపోతే తినొచ్చు కదండి. కొంతమంది హెల్త్ బాగోలేదు, 2 రోజులు ఇలా చంపడానికి తినండి అన్నదే అనుకో, నీకు హెల్త్ బాగున్న తర్వాత తింటావు కదా. ఆ 4 రోజుల దానికే కొంతమంది అస్సలు తినరు, కళ్ళు ఇలా తేల పెట్టేసి ఇది తిను అది తిను అంటా ఉంటారు. ఎందుకంటే నీకు హెల్త్ బాగుంటే నువ్వు తర్వాత తింటావు, ఎందుకంటే నీకు ఇది సరిపోతుంది నీ ప్రయాణానికి. మధ్యలో ఇప్పుడు మన ప్రయాణం వెళ్తున్నాం అనుకోండి, ఇంటికి శుభ్రంగా బిర్యానీ తిని బయలుదేరితే మధ్యలో ఉంది నొప్పి వచ్చేది, ఆయనకి భయం, ఎక్కడ ఆగాలన్నా భయం. అలాగే దేవుడు తన ప్లానింగ్ వేరు, ప్రజల్ని నడిపించే దేవుడు ఆ మెను ఆయన చూసుకున్నాడు. వీళ్ళకి ఫుడ్ లేక కాదు, ఫుడ్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ రుచి పచ్చి లేని అన్నం భోజనం మేము చెయ్యం అని
గట్టి గట్టిగా కేకలేస్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? చాలా కోపం వచ్చింది. తాపం అంటే ఇంకా పాములకి కలిబిలి అయిపోయింది అనమాట. వాళ్ళు పాములు ఏంటంటే అడ్డదిడ్డంగా తిరిగేసి అనేకుల్ని కరిచేసినాయి అంటండి. దేవుడు కోపం వచ్చి పాములు పంపించాడు. అనేక మంది చనిపోయారు పాములు కరిచిన వాళ్ళు. చనిపోతే మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడయ్యా, ప్రజలు ఏదో తప్పు చేశారు, మరి పరిస్థితి ఏంటయ్యా, మరి ఎంతమంది ఇలా చనిపోయారు కదా, దీనికి ఏంటి అని అడిగితే వీళ్ళు శాపం చేత మొత్తపడ్డారు. వీళ్ళ యొక్క చెడుతనము వీరికి ఎక్కువైపోయింది. వీడి చెడుతనము నేను చూడలేకపోతున్నాను కనుక వీరిని శిక్షించుటకు నేను పాములను పంపించాను. సరే, ఇప్పుడు వీరిని మరలా బ్రతికించాలి అంటే నువ్వు మోషే ఒక పని చేయాలి. ఏంటంటే చూడండి 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. ప్రియులారా, ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించుకోవాలి. మనము క్రీస్తుతో కూడా చనిపోయి లేపబడ్డాం. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం అందరము క్రీస్తుతో పాటు చనిపోయి లేపబడ్డాం. మనము చావుకు లోనైన ప్రజలం. ఎవరు అండి? మనం చావుకు లోనైన ప్రజలం, శాపానికి పాలైన ప్రజలం, శాప విమోచన కొరకే ఎదురు చూస్తున్నామంటే వారు. మనందరికీ తెలిసినటువంటి మాటలే మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ మోషే దేవునితో మాట్లాడినప్పుడు మోషేకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఈ ఇత్తడి సర్పం, ఈ శాపకరమైనటువంటి ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచుట వలన వాళ్ళు ఏం చేయబడ్డారంటే, కాటుకు గురి అయిన వారు ఎవరైతే దాని విషయానికి గురయ్యారో ఆ సర్పమును చూడగానే వాళ్ళకి స్వస్థత కలిగినట్టు మనం చూస్తున్నాం. ఇది దేనికి సూచనగా ఉందంటే, దేవుడే మనల్ని సృష్టించాడు. మనం అయోగ్యులము, పాపులము, వ్యతిరేకస్తులు, దేవునికి చాలా భయంకరమైన పాప స్థితిలోకి వెళ్ళిపోయారు, దేవునికి విరోధంగా. అందుకనే కదా మొట్టమొదటిగా జలప్రళయం వచ్చింది. మరలా అలాంటి పరిస్థితి రాదు, మళ్ళా వస్తే 2 రాకల్లో రావచ్చు. ఆ జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు ఒకటే వేదన పడ్డాడు. ఏంటి వేదన అంటే, చూడండి, ఆది కాండము 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. పిల్లలు ఇక్కడ ఆగండి. మధ్య వ్యక్తి ద్వారా భూమట బలాత్కారముతో నింపబడిపోయిందట. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకు సృష్టి మనిషి మనుగడకి ప్రతికూలంగా మారింది. మీరు చెప్పండి, ఎందుకు సృష్టి పరిస్థితి మనిషి మనుగడకి ప్రతికూలంగా మారింది? పరిస్థితి పూర్తి ప్రతికూలంగా మారింది. ఒక వ్యక్తి స్వతంత్రంగా బ్రతకలేడు, స్వతంత్రంగా తినలేడు, ఏది కూడా ఫ్రీగా చేసుకోలేని పరిస్థితి. బయటికి వెళితే గ్యారెంటీ లేదు, ఇంట్లో ఉన్న గ్యారెంటీ లేదు. ఎక్కడ చూసినా రోదన, వేదన. ఈ పరిస్థితి నోవహు కాలంలో మనం చూసినప్పుడు ప్రజల యొక్క చెడుతనము ఎలా ఉందంటే,
ఈ సృష్టిని బలాత్కారం అంటే ఈ సృష్టిని ఇబ్బంది పడుతున్నారు. ఆయన సృష్టించిన సృష్టి క్రమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు సమస్త మానవాళిని ఆయన సృష్టించారు. ఈ సమస్త మానవాళి యొక్క జీవితం ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకంగా ఉంది. అయితే ఆ విషయం మనము ఇలా ఉంటే, అందుకే అంటున్నాడు, ఎవరైతే ఈ పాము కరచబడిందో, ఎవరైతే శాపానికి లోనయ్యారో, ఎవరైతే పాపానికి లోనయ్యారో వారందరూ కూడా ఈ విమోచన సంబంధమైన ఈ యొక్క ఎవరైతే దీనితో కరవబడ్డారో దాన్ని చూడాలి అని పెట్టారు. ఇప్పుడు మనందరి కొరకు, మన పాపాల కొరకు, మన శాపాల కొరకు శాపమైంది ఎవరు అని చూస్తే మన ప్రభువుని యేసు శాపమయ్యారు. మనం చేసిన తప్పుకు ఎవరు శాపమయ్యారంటే ప్రభు శాపమయ్యారు. మనం చేసిన వ్యతిరేకమైన తిరుగుబాటుకి ప్రభు శాపమయ్యారు. ఆ రోజు శాపమై దేవునికి వ్యతిరేకముగా కోపానికి పాలైన వారు ఆ ఇత్తడి సర్పమును తేరి చూడడం వల్ల బ్రతికారు. దేవుడు దాన్ని సూచనగా పెట్టారు. దాన్నే మనకి బయలుపరుస్తూ యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే శిలువ మీద వేలాడుతున్న ప్రభుని తేరి చూస్తారో వారు వారి మరణ సంబంధమైన పరిస్థితిని జయిస్తారు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, చదవండి 3వ అధ్యాయం 15వ వచనం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తునో అలాగునే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియులారా, యేసు మనకి ఎలా కనిపించారంటే, ఈ లోకమంతటికి ఆయన శిలువ మీద ఎలాడుట కనిపించారు. సిలువే నీ ప్రేమకు సంకేతం, సిలువే నీ ప్రేమకు సంకేతం, సిలువే పరలోక సందేశం, సిలువే పరలోక సందేశం, సమాధి నిన్నాపలేదు, సజీవంగా తిరిగొచ్చినావు, సమాధి నిన్నాపలేదు, సజీవంగా తిరిగొచ్చినావు, సిలువే నా హృదయ సంతోషం, సిలువే నా హృదయ సంతోషం. మాను మీద శాపమై మనుష్యులను చంపడానికి పాము బయటకు వస్తే, దేనైతే మనం శాపకరంగా, ఏదైతే శాపకరమైన జనులను మరణించడానికి వచ్చిందో ఆ శాపకరమైన పాముని మాను మీద వేలాడి తీస్తే దాన్ని తేరి చూడడం వల్ల ప్రజలు బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అందుకే ప్రభు అంటున్నారు, ఇప్పుడు ఎవరైతే ప్రభు మన కొరకు శాపమయ్యారు కనుక, శాపమైన ప్రభు ఏలాడిన వంటి రక్తము క్రయధనముగా చిందించి ఆ పరిశుద్ధుని రక్తము మనందరి కొరకు విమోచనకరంగా కారి ఉన్న ఆ యేసుని మీరు చూడగలిగితే మీరు రక్షింపబడతారు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే కనుక, దీనిని మనం గమనిస్తే కనుక ప్రియులారా, ఈరోజు మనిషి మోసపరచబడుతున్నాడు. దేవుడు సూచనగా ఇచ్చాడు. ఆజ్ఞాపించి జరిగించిన దేవుడు గొప్పవాడు.
క్రియారూపముగా జరిగించినవి కాదు ప్రియులారా. మనం చూస్తే కనుక దేవుడికి పెన్ను కావాలి, ఈ పెన్నును మాత్రమే వాడుకుంటాడు. ఈ పెన్ను మాత్రం దేవుడు కాదు. దేవుడికి పుస్తకం కావాలి, పుస్తకం మాత్రమే వాడుకుంటాడు, పుస్తకం దేవుడు కాదు. దేవుడికి ఏది కావాలో దాన్ని వాడుకుంటాడు, దాన్ని కనుపరుస్తాడు. ఎందుకు ఈ పామును కనపరచడం జరిగిందంటే, ఇశ్రాయేలు మధ్య ఫరో ఆరాధిస్తున్నటువంటి ఆ పాములను ఎడన ఇదిగో ఈ శాపకరమైన దాని ద్వారా మీరు ఇలాంటి వ్యతిరేకతలోకి వచ్చారు అనేది తెలియజేసి, ఆ శాపాన్ని ఈ రోజు వాని మీద నేను వేలాడతీయబోతున్నాను అనే దృశ్యాన్ని కూడా ప్రభు అక్కడ ప్రదర్శించడం జరిగింది ప్రియులారా. మీకు ఒకటి తెలుసా, ఇక్కడ మనం గమనిస్తే కనుక హిజ్కియా ఉన్నత పర్వతాల మీద ఉన్నవంటి ఆ సర్పబొమ్మలను లేదా ఇత్తడి సర్పములను ఎందుకు పడగొట్టాడు అంటే, ఈ విగ్రహారాధన సర్పారాధన అనేది ఇశ్రాయేలులో ఆగిపోలేదు. ఎందుకంటే వారు దొంగచాటుగా సర్పారాధన చేస్తూ ఉండేవారు. ఏం చేశారండి? దొంగచాటుగా సర్పారాధన చేస్తూ ఉండేవారు. అందుకనే కదా ఇంచుమించుగా వీళ్ళందరూ 726 సంవత్సరాలు దొంగచాటుగా సర్పారాధన జరిగించారు. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తే పాము వచ్చింది, దేవుడు ఆజ్ఞాపించి మోషే చేత జరిగిస్తే మరలా దానికి విమోచన జరిగింది. ఇందులో పామును దేవుడు వాడుకున్నాడు తప్ప పాము ఎక్కడ దేవుడు అయింది? ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే, దేవుడు వాడుకున్న వస్తువులను దేవుడిగా భావిస్తున్నారు. మీరు గమనించండి, జాగ్రత్త. సృష్టిని ఆరాధించొద్దు, సృష్టికర్తను తెలుసుకుని ఆరాధించండి. అప్పుడు మీరు దీవించబడతారు. ఎవరైతే వాని మీద ఏలాడబడిన క్రీస్తుని విశ్వసిస్తారో, చూస్తారో, వారు బ్రతుకుతారు. ఈరోజు మరణముకు అప్పగించబడుతున్న పిల్లలారా, ఈ భయంకరమైన కరోనా పాండమిక్ అనేక మందిని మరణానికి తీసుకువెళ్ళడానికి ఒక్కొక్కరిని కాటు వేస్తా ఉంది. ఒక్కొక్కరిని ఎలాగైనా సరే, అది చూడండి, తాపమైన ఎలాంటి పాములు అంటే అవి తాపకరమైన పాములు. తాపకరమైన పాములు అంటే ఏంటంటే, ఇప్పుడు వాటికి ఏంటంటే చూడండి, ఎవరి మీద పగబెట్టినప్పుడు ఎంత భయంకరంగా బయటకు వచ్చేసి బుసలు కొడతా ఉంటాయో, వాటికి ఒక రకమైన తాపం, ఒక భయంకరమైనటువంటి రోషం అంటే ఒక రకమైనటువంటి భావంతో అవి బయటకు వచ్చి ప్రజలు కాటు వేసి, ఈరోజు ఈ కరోనా వైరస్ కనిపించట్లేదు, కానీ అది ఎంత ప్రమాదకరంగా పరిగెడుతుందంటే ఈ సర్పం వల్లే పరిగెడుతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకవేళ సర్పానికి కాటే ఒకవేళ వైరస్ వచ్చి బాధపడుతున్నారేమో, ఒకవేళ వస్తుందేమో అని బాధపడుతున్నారేమో, యేసయ్యను నిదానించి చూడగలిగితే, యేసయ్యను నిదానించి చూడగలిగితే మీరు ఆ దోషం నుంచి, ఆ బాధ నుంచి మీరు బయటపడతారు. హల్లెలూయా. మీరు బ్రతుకుతారు. చాలా మంది వ్యాక్సిన్ ఏం చేసుకుంటే అదే దేవుడా అనుకుంటున్నారు. పిల్లల బ్రతికించింది డాక్టర్స్ కాదు, వ్యాక్సిన్ కాదు, దేవుడే. ఎందుకంటే మనకు ప్రాథమికంగా దేవుడే అరికట్టాలి. మీకు అందరికీ అసలు జ్ఞానంతో ఆలోచించండి. దీని రూపాన్ని మార్చుకుంటుంది. ఇది రెండో మూడో ఎన్ని రూపాలు రెండో రూపంలో ఉందని ఒక చోట అంటున్నారు, ఇది మూడో రూపం మార్చుకుందని ఒక చోట అంటున్నారు, అయితే ఇంకా చాలా రూపాలు మార్చుకుంటుందని ఇంకొకరు అంటున్నారు. మరి దీని రూపాలన్నీ అంతం చేసేవాడు ఎవరు? ప్రపంచంలో అనేక రూపాలతో ఉన్న బొమ్మలు ఏర్పరచండి. ఎందుకంటే వాటి రూపాలు అవే సరి చేసుకోలేకపోయినాయి. వీటి రూపాలు ఎలా మారుస్తారు? వాళ్ళ జీవితాలనే విషమైపోతే, వారి జీవితాలే మార్చుకోలేని వికృతంగా ఉంటే, ఈ భయంకరమైన వికృతమైన ఈ కరోనాని ఎలా మారుస్తారు? కనుక ప్రియులారా, సమస్త ప్రాణకోటి యొక్క శాపాన్ని లయపరిచిన దేవుడు, సమస్త ప్రాణకోటి యొక్క విమోచన కొరకై రక్తం ఖర్చిన దేవుడు మన ప్రభువైన యేసు. అందుకంటున్నాడు, సిలువ మాను మీద ఎవరైతే యేసుని చూస్తారో, ఆ రోజు మోషే ఎలాగైతే సర్పమును మాను మీద ఏలాడ తీశాడో,
యేసు కూడా ఈ రోజు మన శాపకరమైన మన జీవితాల కోసం మాను మీద ఏలాడుతాడు. ఆయనను మనం తేరు చూడగలిగితే, ఎవరైతే కాటు వేయబడ్డారో, ఎవరైతే శాపం చేత మొత్తబడుతున్నారో, భయపడుతున్నారో, వారిని తేరు చూస్తే వారికి విమోచన వచ్చేసినట్టే. హల్లెలూయా. వారిని తేరు చూసి ప్రభుని విశ్వసిస్తే వారికి విడుదల అనుగ్రహించబడినట్టే. హల్లెలూయా. అందుకని ప్రభు అంటున్నాడు, ఇంచుమించుగా అన్ని ఎరిగి ఉన్నప్పటికీ వీరు ఎంత అవిధేయత అంటే, ఇంచుమించుగా 726 సంవత్సరాలు వీరు సర్పారాధన జరిగించారు. ఎప్పటి వరకు తెలుసా? ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించినప్పటికీ వారి ప్రయాణం అంతా దొంగచాటు సర్పారాధన జరిగింది. ఇంచుమించుగా హిజ్కియా ఉన్నత పర్వతముల మీద ఉన్న వారి చోటులున్న సర్పాలన్నిటిని లయపరిచేంత వరకు కూడా వాళ్ళ మధ్య సర్పారాధన జరిగింది. కనుక ప్రియులను గమనించాలి. మనం ఆధారం చేసుకుంటున్నాం ఏంటి? దేవుడు ఉపయోగించి పాడేసిన గ్లాసులు, ప్లేట్లునా? ఉపయోగించుకోవడానికి ఆయన కావాలి. ప్రియులారా, ఈరోజు పెళ్ళిళ్ళ దగ్గర కానీ, ఫంక్షన్స్ దగ్గర కానీ గ్లాసులు, డిస్పోజబుల్ గ్లాసులు వాడుతూ ఉంటారు, డిస్పోజబుల్ బాటిల్స్ వాడుతూ ఉంటారు. అవి ఎవరికి అవసరం అంటే, రీమోడలింగ్ చేయడానికి కొంతమంది బెగ్గర్స్ ఏంటంటే వాటిని వృత్తి కింద ఎంచుకుని ఏరుకుని ఏం చేస్తారు, వాటిల్ని అమ్ముకుని వారు ఏదో కొంత డబ్బు తీసుకుని వారు ఖర్చు పెట్టుకుంటారు. అదే రీమోడలింగ్ చేసేవాడు కాకుండా అందరూ తాగేసిన గ్లాసుల్ని కడుక్కొని మీ ఇంటికి పట్టుకెళ్ళమని నువ్వు పట్టుకెళ్తావా? అలా పట్టుకెళ్ళమని నేను ఎవరైనా ఫోర్స్ చేస్తే నువ్వేమంటావు? అది వాళ్ళు ఉపయోగించుకున్నారు, వాళ్ళు ఉపయోగించుకుని పాడేశారు. అది ఉపయోగకరమైన వస్తువు కానీ ఇంటికి పట్టుకెళ్లే వస్తువా కాదని చెప్తాం. అలాగే ఇక్కడ ప్రభు ఏం చేశారంటే, ఇది చంపడానికి ఉపయోగించాడు. చంపడానికి ఉపయోగించడానికి గల ప్రాథమిక కారణం ఏంటంటే, ఫరో పాముల్ని దేవుడిగా ఆరాధించేవాడు. మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఫరో దగ్గర నుంచే వచ్చారు కదా. వీళ్ళందరూ కూడా ఫరో సంబంధించినటువంటి ఆరాధనలన్నీ డిస్ప్లే చూసిన వారే కదా. ఆ బీసాలు ఉంటాయి కదా, ఆ బీసాలు డమ్మీ. ఫరో ఆరాధిస్తున్నావని డమ్మీ అని చెప్పడం కోసం ప్రాముఖ్యంగా ఏం చేయబడ్డారంటే, వీటిల్ని పాముతో కూడా ఈ శాపకరమైనటువంటి ఈ పరిస్థితిని చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం కదా. ఈ పాము ద్వారా ఈరోజు మనం ఏ డాక్టర్ దగ్గర అయినా సరే, ఏ యూనివర్సిటీస్ కాలేజీల దగ్గర అయినా సరే, అసలు ఎడ్యుకేషన్ ఏంటిది, వైద్యం అనగా మనం ఒక సింబల్ చూస్తాం. ఏంటా సింబల్? రెండు సర్పాలు కలిసినవంటి యూనివర్సిటీ దగ్గర అంటాం. ఏం చూస్తాం? ఒక సింబల్ చూస్తాం, ఇత్తడి సర్పం. అది లేకపోతే కొన్ని డిజైన్ తో, సిమెంట్ తో చేస్తారు, లేదా రకరకాలతో. ఏం చూస్తాం? రెండు సర్పాలు ఒక దాన్ని ఇలా చుట్టుకుని ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే శాపకరమైంది బ్రతికించింది. కానీ దాన్ని సింపుల్ గా, మరి అది ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడెక్కడి నుంచి మనం గమనించాలి ఇప్పుడు ఇలా. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, స్టాండర్డ్ చూస్తున్నారు, చాలా మంది ఏం చేస్తారంటే, వారికి మనం అసలు ఎరుకుతో చాలా ఆలోచించవలసిన దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడికి కావాలి, దేవుడు ఉపయోగించుకున్నాడంటే కూడా ఒక కారణం ఉంటది పిల్లల. అందుకనే ఒకవేళ వైరస్ వచ్చిందంటే సరే, నీలో ఏదో మార్పు కావాలి, పశ్చాత్తాపం కావాలి, రైట్. దేవుడిని తేల్చుడు, విశ్వసించు, దేవుడు స్వస్థపరుస్తాడు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒకవేళ వస్తుందేమో భయపడుతున్నాము, తిరుగుబాటు చేయి కేసీ దగ్గర. నెమ్మదిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా ఉండు, భయభక్తులు కలిగి ఉండు, ఏం ప్రాబ్లం లేదు. రెండో కనుక ప్రియులారా, బ్రతికించింది పామే, చంపింది పామే. కానీ దేవుడిగా ఎందుకు మార్చబడిందంటే, చంపడానికి ఫరో విగ్రహారాధన ఏదైతే చేస్తున్నాడో డమ్మీ అని తెలియడం కోసం చంపడానికి పంపించాడు. ఇది శాపకరమైన మీ శాపానికి బదులుగా నేను శాపం అవుతున్నాను అనే దృశ్యంగా ఒక మాను మీద పాముని వేలాడదీసిన దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ దృశ్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరూ కూడా శాపమై మాను మీద వేలాడిన దృశ్యానికి సూచనగా మోషేతో మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు ప్రపంచంలో చాలా మంది పాముని ఆరాధిస్తున్నారు. కనుక ప్రియులారా, సృష్టిలో జీవులను ఆరాధిస్తే ఆటల పరిస్థితి ఏంటంటే, 4 టపాకాయలు వేస్తే అయ్యే పారిపోతాయి. మా చిన్నప్పుడు నాగుల చెవితను ఒకటేదో జరిగేది. మా చిన్నప్పుడు మాకైతే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. నేనేంటంటే పూర్తి వ్యతిరేకం.
ఇద్దరు అక్కలు అమ్మ మాట వినేవారు కాదు, నేను మాత్రం వినేదాన్ని కాదు. మా ఇంటి పక్కలు కానీ ఎవరైనా వెళ్తే వాళ్ళతో వెళ్ళిపోవాలని ఆశ ఎంత అంటే ఎంత వద్దన్నా సరే వెళ్ళిపోయేదాన్ని. అలా 2-3 సార్లు వెళ్ళినట్టు గుర్తు. వీళ్ళు ఏం చేసేవారంటే ఇంత బెల్లంతో ఏదో ఒక దాన్ని ఏదో అంటారా సిమ్ముడు తయారు చేసేవారా, గుడ్లు పట్టుకెళ్ళేవారు, ఇంకా ఏ కొన్ని వాటికి సంబంధించి అన్ని పట్టుకెళ్ళి ఫస్ట్ వెళ్ళగానే టపాకాయలు వేసేవారు. ఎందుకు వేస్తున్నారో అర్థమయ్యేది కాదు. అసలు ఎందుకు వేస్తున్నారంటే ఒకవేళ అందులో ఉంటే పారిపోద్ది, అంతే కదా, శబ్దం అవుతే ఏం చేద్ది, అసలు టపాకాయలు ఎందుకు వేస్తున్నారు, అందులో ఉంటే పారిపోద్ది. అది 4-5 వేసిన తర్వాత అది బయటకు వస్తుందో లేదో గమనించి ఆ పొట్టలో పామున్న పొట్ట పాము లేని పొట్ట గమనించి, పాము లేని పొట్ట అయితే దాన్ని సెరిపి దాన్ని క్లీన్ చేసి దానికి అంతటికి అలంకరించి అవి వేసేసి జాగ్రత్తగా ఇంటికి వచ్చేసేవారు. ఏమంటే పాముల పొట్టలు వేయచ్చు కదా. అంటే ఏంటి అసలు మానవుడు ఏంటంటే చిన్న టపాకాయ అయితే పారిపోయేదాన్ని నువ్వు దేవుడిగా భావిస్తే ఎంత అజ్ఞానం చూడండి. ఎంత అంటే చూడండి ఈరోజు. అందుకని దేవుడు అంటున్నాడు, దేవుడు ప్రతిదీ కూడా మనకు చూపించాడండి. ఆయన మనకందరికి డిస్ప్లే చేశాడు. మన జీవితం పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి బతి చేయాలని. కనుక ప్రియులారా, ఈ శాపకరమైన ఈ భయంకరమైన వైరస్ ఈ రోజు కాటేస్తా ఉంది, భయంకరంగా కాటేస్తుంది. నిజంగా అది కాటేయగానే చూడండి, పాము కాటేయగానే చాలా స్పీడ్ గా బ్లడ్ సర్కిల్ అవుద్ది, తర్వాత జాయిగా బ్లడ్ చిక్కబడిపోద్ది, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ అంటే ఊపిరి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఇంకెక్కడికక్కడే అన్ని ఆర్గన్స్ క్లోజ్ అయిపోతూ మనిషి చనిపోతాడు. ఈరోజు ఈ యొక్క కరోనా కూడా చూడండి, అది రాగానే మనిషి 2-3 రోజులు చాలా యాక్టివ్ గా ఉంటాడు. చిన్నగా జ్వరము జలుబు ఇవి వస్తూ ఉంటే కొంతమందికి ఇప్పుడు అవి కూడా కనిపించట్లేదు. తర్వాత బ్లడ్ చిక్కబడతా ఉంది, అలా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి, మనిషి చివరికి వెళ్ళిపోతున్నాడు. కనుక ప్రియులారా, ఈ కాటు వేయి అంటే ఈ యొక్క కరోనా చేత బాధపడుతున్న వారు కావచ్చు, లేదా వస్తే భయపడుతున్నారు కావచ్చు, యేసుని విశ్వసిస్తూ నిదానించి చూడండి, ఏ భయం అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, హిజ్కియా ఆ ఉన్నత స్థలం మీద ఉన్నవంటి అవన్నిటిని పగలగొట్టేశాడు. అప్పుడు వరకు కూడా రహస్యంగా జరిగింది. దయచేసి ప్రియులారా, ఎవరు భయంకరమైన పరిస్థితికి వెళ్ళొద్దు, అన్ని తెలుసుకోండి, తెలుసుకుని ప్రయాణించండి. దేవుడు తన ఉచితమైన కృపాక్షేమం మీకును మీ కుటుంబాలకు దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరికీ విమోచన విడుదల దయచేయనుగాక. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ ప్రత్యేకమైన నామం బట్టి వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. అవును ప్రభువా, మేము ఈ యొక్క పూట ఈ సత్యాన్ని తెలుసుకున్నాం. ఈ వైరస్ చేత ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళందరూ నేను నిదానించి చూసేలాగా ఈ భయంకరమైన ఈ పరిస్థితి నుంచి ఎవరైతే కాటు వేయబడ్డారో, ఎవరైతే ఈ వ్యాధికి నైనా ప్రభా సోకి బాధపడుతున్నారో వాళ్ళందరూ విశ్వసించి నిదానించి నిన్ను చూసిన ఎడల స్వస్థత వస్తుంది అనేటువంటి సత్యాన్ని ఈరోజు మాకు తెలియజేశారు. ఒకవేళ ఎవరైతే బాధపడుతున్నారో వారిలో ఉన్న తిరుగుబాటుతనం తీసేయండి, వాళ్ళలో ఉన్న అవిశ్వాసం తీసివేయండి, వాళ్ళలో ఉన్నవంటి భయంకరమైనటువంటి దురాలోచనలు తీసివేయండి ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి జీవించి ప్రభా వారు సురక్షితంగాను క్షేమంగాను ఆరోగ్యవంతులుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ ప్రత్యేకమైన సమయంలో దూరాన సమీపాన ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి వారిని కూడా మీరు దర్శించండి, మాట్లాడండి. ప్రతి వారితో మీ ఉన్నతమైన కృపా వాత్సల్యమును కుమరించమని తిరిగి ఉదయకాల సమయం లైవ్ ప్రేయర్ లో ప్రభా నేను 5 నుంచి 6 గంటల వరకు 1 గంట సేపు మరి అనేక అంశాల మీద ఏకీభించి ప్రార్థిస్తుండగా పిల్లలందరినీ కూడా సిద్ధపరచండి. భారం కలిగి ప్రార్థించే మనసు మాకు ప్రసాదించమని ఈ బిడ్డలందరి రాత్రిపూట ప్రభా నైనా కుటుంబం కలిగి మీ దేవతలు కాటు వేసి గృహాల చుట్టూ ప్రాకారాల చుట్టూ ప్రభా మీ యొక్క రక్తకోటలు భద్రపరిచి వారిని బిడ్డల్ని కుటుంబాలని కూడా సురక్షితంగా ఆరోగ్యవంతంగా ఉంచమని బిడ్డలు మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమేసై ప్రవేశరక్తమేసై ప్రవేశరక్తం సంపూర్ణ విజయం అపవాదికనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు వారి కృప
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి బిడ్డలకును కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదా మనందరికీ తోడి నడిపించును గాక. ఆమేన్.